మఖానా ఇలా తినండి, ఏనుగులాంటి శక్తిని పొందండి. మఖానాను రోజుకు 2 లేదా 4 సార్లు తీసుకోవడం వల్ల మనిషికి ఏనుగులాంటి బలాన్ని పొందవచ్చు. మరి మఖానాను ఎలా తినాలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలిసిందే. అందుకే జీడిపప్పు, బాదాం, పిస్తా వంటి వాటిని తింటారు జనాలు. అదేవిధంగా మఖానా తినడం వల్ల కూడా లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? అవేంటో చూద్దాం. మఖానాను రోజుకు 2 లేదా 4 సార్లు తీసుకోవడం వల్ల ఒక వ్యక్తి ఏనుగులాంటి బలాన్ని పొందవచ్చు. మఖానాను వేరుగా లేదా వేయించి తినవచ్చు. మఖానాలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. సాధారణంగా మనం కాల్షియం పొందడానికి పాలు, పెరుగు, వెన్న మొదలైన వాటిని తీసుకుంటాము. కానీ మఖానా తీసుకోవడం ద్వారా కాల్షియం కూడా పొందవచ్చు. ఈ కాల్షియం ఎముకలను ఆరోగ్యంగా ఉండడంలో సహాయపడుతుంది. కాబట్టి కీళ్ల నొప్పుల సమస్యతో బాధపడేవారు దీన్ని తినాలి. నిద్ర మెరుగుపడుతుంది. అధిక ఒత్తిడి కారణంగా చాలామంది నిద్రలేమితో బాధపడుతున్నారు. అలాంటివారు ఒక గ్లాసు పాలలో కొన్ని మఖానా గింజలు కలిపి పడుకునే ముందు తాగితే మంచి ప్రశాంతమైన నిద్ర వస్తుంది. కండరాలకు బలం. కండరాల నొప్పులు లేదా కండరాల నొప్పి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నవారు మఖానా గింజలను తినవచ్చు. ముఖ్యంగా పిల్లలకు మఖానా విత్తనాలు ఇవ్వడం వల్ల వారి కండరాలు వేగంగా బలంగా పెరుగుతాయి. మఖానా విత్తనాలలో మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్, ఐరన్, జింక్ వంటి ముఖ్య పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీనిని తినే పురుషులు మరింత లిబిడోను, మరింత శక్తిని పొందుతారు. మఖానా విత్తనాలలో బి కాంప్లెక్స్, విటమిన్ కే వంటి పోషకాలు ఉంటాయి. డయాబెటీస్తో బాధపడేవారు పీచుతో కూడిన మఖానా విత్తనాలను తీసుకోవచ్చు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ మధుమేహం ప్రభావాలను నియంత్రిస్తాయి. బరువు తగ్గాలనుకునేవారు మఖానా విత్తనాలను తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో క్యాలరీలు చాలా తక్కువ. తద్వారా మన శరీరానికి కావలసిన అన్ని పోషకాలను దీని నుంచి పొందవచ్చు. ఏదైనా దుష్ప్రభావాలు ఉన్నాయా? మఖానా విత్తనాలను పెద్ద మొత్తంలో తీసుకోవడం వల్ల ఎటువంటి తీవ్రమైన దుష్ప్రభావాలు ఉండవు. కానీ మీకు ఏవైనా సమస్యలు ఉంటే వైద్యుల్ని సంప్రదించండి. ఈ ఆర్టికల్లో ఇచ్చినది సాధారణ సమాచారం. ఇది అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోండి. ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.